వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియో మిలన్ కిడ్స్ టీవీ. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా పిల్లలు? స్టోరీని చీమ కాకి. ఒక అడవిలో చీమలు ఉండేయంట. ఆ చీమలు ప్రతిరోజు కష్టపడుతూ తమకు కావాల్సిన ప్రతి ఒక్కటి తెచ్చుకుని తమ ఇంట్లో దాచుకుని ఉండేవంట. అదే అడవిలో ఒక చెట్టు మీద ఒక కాకి ఉండేది. అది ఆ చెట్టు మీద కూర్చుని చీమల వైపు చూసుకుని నవ్వుకుంటూ ఇట్లా అనేదంట, ఓయ్ చీమలు, మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఇంత కష్టం ఎందుకు? సరదాగా అటు ఇటు తిరిగి ఆనందంగా జీవించకుండా కష్టపడుతున్నారు ఎందుకు అని అనేదంట. చీమలు నవ్వుకుంటూ వెళ్ళిపోయాయంట. ఒకరోజు కాకి అంట చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉందంట. చూస్తున్నప్పుడు ఒక రెండు చీమలు ఇట్లా మాట్లాడుకుంటున్నాయంట, వచ్చేది చలికాలం, అప్పుడు మనం తినడానికి ఏమీ దొరకదు కదా అని మాట్లాడుకున్నాయంట. కాకి కాకి నువ్వు కూడా నీకు కావాల్సిన ఫుడ్ అంతా తీసుకో అని చెప్పాయంట. అయినా సరే ఆ కాకి అసలు ఏమీ పట్టించుకోలేదంట. కొన్ని రోజుల తర్వాత పెద్ద చలికాలం వచ్చిందంట. అప్పుడు కాకి ఎక్కడ ఫుడ్ దొరకలేదంట, తినడానికి కూడా ఏమీ లేదంట. అయితే కాకి ఆ మంచులో ఆ చలిలో తిండి లేక ఫుడ్ లేక ఎగరలేక చాలా అలసిపోయిందంట. చీమలు మాత్రం కూర్చుని చక్కగా ఫుడ్ తింటున్నాయంట. చివరకు కాకి ఏమీ చేయలేక చీమల దగ్గరికి వెళ్ళి, నాకు బాగా ఆకలిస్తుంది, నాకు కొంచెం ఫుడ్ ఇవ్వండి అని అడిగిందంట. అప్పుడు చీమలు దయతో లోపలికి రా అని చెప్పి కాకి ఫుడ్ పెట్టారంట. అప్పుడు కాకి థ్యాంక్ యూ చీమలు అని చెప్పిందంట. అప్పుడు కాకి అనుకుందంట, నేను కూడా చీమలు చెప్పినప్పుడు ఫుడ్ తెచ్చుకుంటే ఇంత బాధపడేదాన్ని కాదు కదా అని అనుకుందంట. చూసారా పిల్లలు, కాకి చీమల మాట వింటే కాకి కూడా ఫుడ్ ఉండేది, కానీ వినలేదు కదా, కాకి ఫుడ్ లేదు. మీరు కూడా మీ మమ్మీ మీ డాడీ చెప్పిన మాట వినలేదు అనుకోండి, మీకు కూడా కాకిలాగే ఫుడ్ దొరకదు. ఓకే పిల్లలు, ఈ చిన్న చీమ కాకి స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కథలు మీ దగ్గరికి వస్తాయి. ఓకేనా? బాయ్ పిల్లలు.